దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు త్వరలో సినిమాగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ కేసును ఆధారంగా చేసుకుని బాలీవుడ్ డైరెక్టర్ ఎస్పీ నింబావత్ హనీమూన్ ఇన్ షిల్లాంగ్ పేరుతో సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్టుకు మృతుడు రాజా రఘువంశీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఫుల్ పర్మిషన్ వచ్చిందని చెప్పాడు డైరెక్టర్. ఫ్యూచర్లో ఇటువంటి దారుణమైన ఘటనలు మరిన్ని జరగకూడదనే ఉద్దేశంతో ఈ సినిమాను తీస్తున్నానని, ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయినట్లు తెలిపాడు. ఇక షూటింగ్ మాత్రం 80% మధ్యప్రదేశ్లోని ఇండోర్లో, మిగిలిన 20% మేఘాలయలో జరగనుందని చెప్పాడు. అయితే ఈ సినిమాలో యాక్ట్ చేయబోయే హీరోయిన్లు ఎవరనేది మాత్రం ఇంకా చెప్పలేదు. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్ను మృతుడు రాజా రఘువంశీ సోదరుడు విపిన్ రిలీజ్ చేశారు. రాజాను సోనం హత్య చేయడానికి గల కారణాలు, కేసులో చోటు చేసుకున్న ట్విస్టుల ఆధారంగా డైరెక్టర్ మూవీ తీస్తున్నట్టు రఘువంశీ మరో సోదరుడు సచిన్ వెల్లడించారు. తన సోదరుడు మరణం వెనుక ఉన్న నిజాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమాకు పర్మిషన్ ఇచ్చామని, సినిమా చూశాక ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు దోషులు అన్నది జనాలు తెలుసుకుంటారని మేము నమ్ముతున్నామని చెప్పారు. మేఘాలయ గురించి కూడా ప్రజల్లో పడిన అభిప్రాయం మారాలంటే సినిమా ద్వారా నిజాన్ని చూపించాలన్నారు విపిన్ రఘువంశీ. ఈ ప్రాంతం చాలా అందమైనదని, కానీ ఇక్కడ జరిగిన ఓ ఘటనకు మేఘాలయను దోషిగా చూపకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రేమ పేరుతో చేసే ద్రోహాన్ని ఈ సినిమాలో ప్రస్తావించినట్లు చెప్పారు డైరెక్టర్ ఎస్పీ నింబావత్. రాజా రఘువంశీ తన జీవిత భాగస్వామి చేతిలో పెద్ద ద్రోహాన్ని ఎదుర్కొన్నాడని, ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ మే నెలలో తన భార్య సోనంతో కలిసి మేఘాలయకు వెళ్లాడు. అతను కనిపించకుండా పోయిన కొన్ని రోజుల తర్వాత కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే అదృశ్యమైన 11 రోజుల తర్వాత జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండడంతో పోలీసులు హత్యగా అనుమానించారు. దర్యాప్తు చేపట్టి రాజా భార్య సోనం, ఆమె అనుమానిత ప్రేమికుడు రాజ్ కుష్వాహా సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఈ హత్య ముందే ప్లాన్ చేసిన దారుణ నాటకమని తేలింది.